ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కనుక విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఏ సంబంధించిన నాలెడ్జ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏ సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ని డైలీ అయితే ఫాలో అవ్వండి. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ అప్డేట్స్ అయితే మీకు అందిస్తున్నాం. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే హైర్ ప్లస్ ప్లస్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక ఏ పవర్డ్ హైరింగ్ అసిస్టెంట్ కో పైలట్ ని అయితే డెవలప్ చేశారనమాట. దీన్ని మ్యాథ్ అనే ఒక టీ హబ్ సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇది ఏ మరియు ఎంఎల్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా అయితే వచ్చిందనమాట. ఇప్పటికీ సంస్థ వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇపిరాక్ అనే కంపెనీలతో టై అయ్యారు. వీళ్ళు 2020 సంవత్సరంలోనే $5 లక్షల రెవెన్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ పార్ట్నర్షిప్స్ ద్వారా ఇంకొక $1 మిలియన్ అయితే ఫండింగ్ వస్తుందని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఏ టూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో హైరింగ్ ఇండస్ట్రీ చాలా వరకు ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే చాలా వరకు మనకి రెజ్యూమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ రెజ్యూమ్స్ ని సమ్మరైజ్ చేయడానికి కొన్ని వేలాది రెజ్యూమ్స్ నుంచి పట్టుమని ఒక 20-30 ఫైనల్ క్యాండిడేట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని స్పీడప్ చేయడం కోసం, టైం మరియు మనీని సేవ్ చేయడం కోసం వీళ్ళు హైర్ ప్లస్ ప్లస్ అని ఒక ఏ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఏ మోడల్ ఎలా పనిచేస్తుందంటే ఒక ఏ రిక్రూటర్ లాగా వర్క్ చేస్తుంది. అలానే క్యాండిడేట్స్ కి రియల్ టైం కాన్వర్సేషన్ కూడా చేస్తుంది అనమాట. ఫాలో అప్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. వీళ్ళని వచ్చిన ఇనీషియల్ టైంలో స్క్రూటినైజ్ చేయడం కోసం వచ్చిన డేటాని రిక్రూటర్స్ కి అయితే ఇస్తుంది అనమాట. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టు ఓపెన్ ఏ సంస్థ చాట్ జీపీటీ రికార్డులు అయితే నమోదు చేస్తూ వస్తుందన్నమాట. రీసెంట్ గా కేవలం కొన్ని రోజుల్లోనే 700 మిలియన్ ఇమేజెస్ అయితే జనరేట్ చేశారు చాట్ జీపీటీ యూజ్ చేసి. అందులో భారతదేశం నుంచి ఎక్కువ మంది అయితే ఏఐ సంబంధించిన గిబుల్ స్టైల్ ఇమేజెస్ అయితే జనరేట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ని ఓపెన్ ఏ CEO శామ్ ఆల్ట్మన్ ఏప్రిల్ 3వ తారీఖున అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ 700 మిలియన్ ఇమేజెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 మిలియన్ యూజర్స్ అయితే ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే జనరేట్ చేశారు. అంటే 70 కోట్ల ఇమేజెస్ జనరేట్ చేశారు కేవలం 4 రోజుల్లో. ఇందులో కూడా ఎక్కువ మంది భారతదేశం నుంచి యూజర్స్ వచ్చినట్టుగా శామ్ ఆల్ట్మన్ అయితే చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది గిబుల్ స్టైల్ ఇమేజెస్ అనేది బాగా వైరల్ అయితే అయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ గిబుల్ స్టైల్ లో ఇమేజెస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే చాట్ జీపీటీని కొంతమంది తప్పుగా ఉపయోగిస్తున్నట్టుగా కొన్ని ఆన్లైన్ పోస్ట్ అయితే చెప్తున్నాయండి. చాట్ జీపీటీని యూజ్ చేసి కొంతమంది ఫేక్ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటిని సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తున్నారట. సో GPT-4o ఎప్పుడైతే రీసెంట్ గా లాస్ట్ వీక్ లాంచ్ చేసిన తర్వాత అది బాగా హిట్ అయితే అయింది. కాకపోతే ఇక్కడ కొంతమంది ఫన్ కోసం కొన్ని ఫేక్ ఆధార్ కార్డ్స్ ని, ఫేక్ పాన్ కార్డ్స్ ని అయితే క్రియేట్ చేస్తున్నారంటే చాట్ జీపీటీని యూజ్ చేసి. కాకపోతే ఇది సరదాగా క్రియేట్ చేసినప్పటికీ క్వశ్చన్ ఏమని రైజ్ అవుతుందంటే ఇటువంటి ఒక ఏఐ టూల్ ని ఇలా నెగిటివ్ గా కూడా యూజ్ చేస్తే మరి సమస్యలు ఎదుర్కొంటామా లేదా అనేది ఒక ఛాలెంజ్ కింద అయితే కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే అడిగారు. క్రియేట్ ఇమేజ్ ఆధార్ కార్డ్ ప్రోటోటైప్ పలానా మనిషి అని చెప్పించి ఈ అడ్రస్ 00 కాలనీ అని చెప్పి ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చి ఒక పిక్చర్ ఇస్తే దాని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ చూడొచ్చు ఇది. సో ఇమేజ్ చూడడానికి అయితే ఇంచుమించుగా రియల్ పాన్ కార్డ్ లాగా కనిపిస్తుంది. బట్ అది సరిగ్గా చూస్తే అది కనిపెట్టేది ఫేక్ అని. బట్ స్టిల్ కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ ఆధార్ కార్డ్ కూడా చూడొచ్చు. ఇది నిజమైన ఆధార్ కార్డ్ కాదు. బట్ చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఇలాగా ఫేక్ ఆధార్ కార్డ్స్ మరియు ఫేక్ పాన్ కార్డ్స్ అయితే క్రియేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ లో ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచిందంటే తాజాగా ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2023 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2020 సంవత్సరం వరకు కూడా UN ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశం 2024 సంవత్సరంలో 36వ ర్యాంక్ లో అయితే నిలిచింది. దీని ప్రకారం అయితే ర్యాంక్స్ అయితే ఇంప్రూవ్ చేస్తూ వస్తుంది. ఈ రిపోర్ట్ ఇంకొక విషయం చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చైనా, జర్మనీ, ఇండియా, UK, US వంటి దేశాలు అయితే మంచి స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నాయట. నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ NHM అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ NHM వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ తో అయితే కొలాబరేట్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి హెల్త్ కేర్ సర్వీసెస్ ని మెరుగుపరచడం కోసం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ని ముఖ్యంగా 5 డిస్ట్రిక్ట్స్ లో అయితే ఉపయోగిస్తున్నారు. పాపుంపారే, లాంగ్డింగ్, టెరాప్, నమాసై మరియు వెస్ట్ సీనాగ్ ఈ 5 ప్లేసెస్ లో మొదటి ఫేజ్ లో అయితే ఉపయోగిస్తామని చెప్తున్నారు. మరి ఈ AI టెక్నాలజీని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎర్లీ డయాగ్నోసిస్ కోసం, రెఫరల్ కోసం, డేటా డ్రివెన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మరియు యాక్సెసిబిలిటీని పెంచడం కోసం ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారంట. నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాకు చెందిన ఏఐ వీడియో స్టార్ట్అప్ రన్వే వాళ్ళు సిరీస్ డి ఫండింగ్ ద్వారా $308 మిలియన్ ఫండ్స్ అయితే రేస్ చేయడం జరిగింది. అయితే ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఎంత వాల్యుయేషన్ తో రేస్ చేశారనే వివరాలు అయితే సరిగ్గా లేవని చెప్తున్నారు. కాకపోతే సమాచారం మేరకు సుమారుగా $3 బిలియన్ పైగా వాల్యుయేషన్ తోనే వీళ్ళు ఈ ఫండ్స్ రేస్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రన్వే వాళ్ళు ఈ పర్టికులర్
ఫండింగ్ తో యూస్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళ కొత్త మీడియా మరియు ఏ పవర్డ్ ఫిల్మ్ మరియు యానిమేషన్ స్టూడియోని ఓల్డ్ సిమ్యులేటర్స్ యూస్ చేసి బిల్డ్ చేయడం కోసం ఉపయోగిస్తారని చెప్తున్నారు. అలా నెక్స్ట్ వచ్చే కొత్త ఏ మోడల్స్ కోసం కన్సిస్టెంట్ జనరేటింగ్ క్యారెక్టర్స్, లొకేషన్స్, ఆబ్జెక్ట్ అక్రాస్ మొత్తం సీన్స్ ద్వారా ఇటువంటి జనరేట్ చేయడం కోసం ఈ డబ్బులను అయితే ఉపయోగించే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ సిటిఓ కెవిన్ స్కాట్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రాబోయే 5 సంవత్సరాల్లో మెజారిటీ కోడ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తుందని చెప్పారు. ఒక 60-70% కాదు, ఏకంగా 95% రాబోయే కోడింగ్ అంతా కూడా ఏ కోడింగ్ రాసుకుంటుందని చెప్తున్నారు. అయితే కొన్ని క్రూషియల్ గా క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయితే అవసరం అవుతారు. కానీ ఒక్క టైం వచ్చేసరికి ఎక్కువ కోడింగ్ అనేది ఏ చేసుకుంటూ వెళ్తుంది. జస్ట్ మనుషులు మాత్రం కొన్ని కాంప్లెక్సిటీస్ కి మాత్రమే వాళ్ళు కోడ్ రాసే అవకాశం ఉంటుందని ఈయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ క్లౌడ్ వాళ్ళు AI2 అనే ఒక కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యారు. దీనికోసం అంటే క్యాన్సర్ ఏ అలయన్స్ CAAI ని వీళ్ళు స్థాపించారనమాట. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతో గూగుల్ సంస్థ వాళ్ళు AI2 ద్వారా అయితే పార్ట్నర్షిప్ అయ్యారు. దీనికోసం $10 మిలియన్ ఫండ్స్ కూడా ఇనిషియేటివ్ అయితే చేశారు. ఈ పర్టికులర్ ఫండ్స్ ని AI టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ కి కొత్త డ్రగ్స్ ని డిస్కవరీ చేయడం కోసం, క్యూర్ ని కనిపెట్టడం కోసం AI టెక్నాలజీ సంబంధించిన అడ్వాన్స్డ్ సొల్యూషన్ కోసం అయితే వెతుకుతారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే వేసా కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఏ మోడల్ డెవలప్ చేశారు. దాని పేరే ఆరిక్ రిస్క్ హబ్. ఈ ఆరిక్ రిస్క్ హబ్ ఏం చేస్తుందంటే ఫిషింగ్ టెక్నిక్స్ ని అయితే డిటెక్ట్ చేసి ఫిషింగ్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో మీ ఫిషింగ్ టెక్నిక్ అంటే ఏం లేదంటే మన క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ టెక్నాలజీలో మన కార్డ్స్ ని క్లోన్ చేసి మన డబ్బుల్ని కాజేయడం కానివ్వండి, తప్పుడు మెయిల్స్ పెట్టి తప్పుడు లింక్స్ పెట్టి దాని ద్వారా క్లిక్ చేస్తే డబ్బులు కాజేయడం ఫిషింగ్ టెక్నాలజీ అంటారు. ఈ ఫిషింగ్ ది అరికట్టడం కోసం ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు, అడాప్టివ్ ఏ అనమాట. దీన్ని వేసా కంపెనీ వాళ్ళు ఓన్ చేసుకున్న ఆర్క్ రిస్క్ హబ్ అనే ఒక పేరుతో ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. సో ఈ మోడల్ ఎలా పనిచేస్తుందంటే కొన్ని యూజర్ ప్రొఫైల్స్ అయితే చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ప్రొఫైల్స్ లో ఉన్న డీటెయిల్స్ ద్వారా వాళ్ళు ఫేక్ ప్రొఫైల్సా లేకపోతే జెన్యూన్ ప్రొఫైల్స్ అంటే స్కామర్సా కాదని డిటెక్ట్ చేసి వాళ్ళకి అలర్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కొత్తగా వచ్చిన GPT 4.5 వర్షన్ ఏదైతే ఉందో ఇది మనుషుల కన్నా మరింత ఎఫెక్టివ్ గా ట్యూరింగ్ టెస్ట్ లో పాస్ అవుతున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ట్యూరింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనుషులు ఒక కంప్యూటర్ ని ఇంకొక మనిషి అడిగే క్వశ్చన్ ని అనలైజ్ చేసి అక్కడ ఉన్నది మనిషి లేకపోతే కంప్యూటర్ అనేది డిటెక్ట్ చేయాలి. ఒకవేళ కంప్యూటర్ ని మనిషి అనుకుంటే కనుక ట్యూరింగ్ టెస్ట్ లో సక్సెస్ అయినట్టు. సో ఈ ట్యూరింగ్ టెస్ట్ దేనికంటే ఏ సంబంధించిన టెస్ట్, ఈ పలానా కంప్యూటర్ ఏ టాస్క్ ని ఎఫిషియెంట్ గా చేయగలుగుతుందా లేదా అని గుర్తుపెట్టడం కోసం ఈ ట్యూరింగ్ టెస్ట్ అయితే చేస్తారు. తాజాగా GPT 4.5 వర్షన్ ఏదైతే ఉందో ఎక్కువ స్కోర్ అయితే చేస్తుంది. అంటే హ్యూమన్స్ ఎవరైతే ఈ పర్టికులర్ మోడల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది చెప్తున్న సమాధానాలు అయితే హ్యూమన్ లాగానే అనిపించి ట్యూరింగ్ టెస్ట్ అయితే పాస్ అయిపోతూ వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన స్కోర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే అమితాబ్ కాంత్ గారు తాజాగా జరిగిన ఒక సమ్మిట్ లో మాట్లాడుతూ భారతదేశం తమ సొంత ఏ మోడల్ అయితే కలిగి ఉండాలి, తమకంటూ కొత్త ఏ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసుకోవాలి, ఇండియా ఏ స్టార్టప్స్ కూడా హోమ్ గ్రౌండ్ ఏ అయితే బిల్డ్ చేయాలని చెప్పి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే డిపెండెన్సీ తగ్గించుకోవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే అన్ని దేశాలు కూడా తమ సొంత ఏ అయితే డెవలప్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో భారతదేశం కూడా తన సొంత ఏ మోడల్ ఉంటే కనుక మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంటుందని ఈయన అభిప్రాయపడ్డారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.